ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీలో భారీగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. రెండేళ్లలోనే 972 పాఠశాలలు మూసివేశారు. రెండేళ్లలో 5.86 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు తగ్గిపోతున్నారు. 778 ప్రభుత్వ 194 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం జరిగింది. గత ఏడాదిలోనే 644 పాఠశాలలను మూసివేశారు. 45,000 నుండి 44,222కు తగ్గిపోయింది ప్రభుత్వ పాఠశాలల సంఖ్య. 991 నుంచి 797కు తగ్గిపోయాయి ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య. అయితే ప్రధానంగా 2023 నుంచి 2024 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులుంటే 2025 నుంచి 2026 నాటికి 34,93,00,000కు పడిపోయింది విద్యార్థుల సంఖ్య. అయితే నాడు నేడు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాలన్నీ కూడా నిర్వీర్యంతో ఎక్కడికక్కడ ప్రతికూల ఫలితాలే మనం చూస్తున్నాం. యూడైస్ నివేదికలో సంచలన విషయాలను మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లలో 972 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం. విద్యార్థుల నమోదు తగ్గిపోవడమే ఈ మూసివేతకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఈ పాఠశాలల నుంచి 5.86 లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా హేతుబద్ధీకరణ ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య 972 పాఠశాలలను మూసివేసినట్లుగా తెలుస్తుంది. విద్యార్థుల సంఖ్య అత్యంత తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అంటూ పేర్కొంటున్నారు. ప్రధానంగా వనరుల వినియోగాన్ని మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం. అయినా తగినంత మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోకి వారిని ఏకీకృతం చేయడం కూడా దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే మూసివేసినటువంటి పాఠశాలల విద్యార్థులను సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలకు తరలిస్తున్నారు. దీనివల్ల వారి యొక్క విద్య ఎలాంటి అంతరాయం లేకుండా ఈ విధంగా కొనసాగబోతుంది. అయితే ఈ విలీనం ప్రక్రియ విద్యా నాణ్యతను పెంచుతుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా యూడైస్ నివేదిక సంచలన విషయాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో గడిచినటువంటి రెండేళ్ల కాలంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలు అదేవిధంగా మూతపడడంతో పాటుగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమైపోతున్నారు. యూడైస్ నివేదిక చెప్తున్నటువంటి వాస్తవాలవి. యూడైస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గడిచినటువంటి రెండేళ్లలో మొత్తం 972 పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఇందులో 778 ప్రభుత్వ పాఠశాలలుంటే 194 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో సింహభాగం అంటే ఏకంగా 644 పాఠశాలలు కేవలం ఒక్క ఏడాదిలోనే మూతపడ్డం ఇక్కడ మనం గమనించాలి. కానీ గత ఏదైతే ఉందో 45,000 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ బడుల సంఖ్య ఇప్పుడు 44,222కు పడిపోవడం మాత్రం దారుణంగా పరిశీలిస్తున్నారు విద్యా విశ్లేషకులు. గతంలో 991గా ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థల సంఖ్య ప్రస్తుతం 797కు పడిపోతుంది. అంటే పాఠశాలలు మూతపడడంతో పాటుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు ఊహించని స్థాయికే పడిపోయింది. 2023-24 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలలో 40,50,116 మంది విద్యార్థులు చదువుకుంటుంటే 2025-26 సంవత్సరం నాటికి ఈ సంఖ్య ఏకంగా 34.93 లక్షలకు పడిపోయింది. అంటే గడిచిన రెండేళ్లలో 5,86,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలి వెళ్ళిపోతున్నారు. బడుల్లో కనీసం సౌకర్యాలు లేకుండా ఉండడం, ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉండడం, విద్యా ప్రమాణాలు పాటించకపోవడం, ఈ మొత్తం కూడా పేద విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అప్పులు చేసినా సరే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి, అక్కడే చదివించాలి అనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మాత్రం ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నటువంటి ప్రధాన ఆందోళన. కానీ ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. అసలు దీనికి కారణం ఏంటి అనేటువంటి ఇష్యూని కూడా మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి అమ్మఒడి అనేటువంటి పథకం. అమ్మఒడి అనేటువంటి పథకం పేద విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా దీనికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గానే భావిస్తున్నారు విద్యా విశ్లేషకులు. ఎందుకంటే అమ్మఒడి లాంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలను అందించేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేసుంటే
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాలతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించేటువంటి అవకాశం ఏర్పడేది. కానీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఇద్దరికీ అవకాశం కల్పించడం ద్వారా, ఇద్దరికీ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేటు పాఠశాలైనా మేము చదివించుకోవచ్చు కదా అనేటువంటి ఇష్యూలో, దీంతో పాటుగా ఇచ్చినటువంటి ఈ పథకం ద్వారా పొందుతున్నటువంటి లబ్ధి కారణంగా ప్రైవేటు పాఠశాలలు గణనీయంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేశాయి. ప్రభుత్వ పాఠశాలల కంటే మా దగ్గర మీరు చేర్పించండి మీ పిల్లల్ని, అమ్మఒడి పథకం ద్వారా ఏ విధమైన ప్రభుత్వ సహాయం అందుతుంది కాబట్టి దాని ద్వారా మాత్రమే మీ పిల్లల్ని మేము మంచిగా విద్యా బోధనలు చేస్తాం, ఇంగ్లీష్ మీడియంలో మేము బోధిస్తాం, నాణ్యమైనటువంటి టీచర్స్ మా దగ్గర ఉన్నారు, నిపుణులైనటువంటి టీచర్స్ మా దగ్గర ఉన్నారు అనేటువంటి రీతిలో తల్లిదండ్రులను ప్రోత్సహించడం, వారితో పూర్తి స్థాయిలో వారి పిల్లల్ని ఇక్కడ చేర్చే విధంగా వారిని ప్రేరణ కల్పించడం, ఈ మొత్తం కూడా ప్రైవేటు పాఠశాలల గుత్తాధిపత్యం అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి లోపాలు కూడా దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగానే తెలుస్తుంది. ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, ఏదైతే ఉపాధ్యాయుల యొక్క నియామకం సరైనటువంటి పద్ధతిలో త్వరితగతిన జరగకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సదుపాయాలు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా నూతన విద్యా విధానం పదే పదే చెప్తున్నటువంటి వైనం పాఠశాలల పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడంతో పాటుగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేది మా ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల పోటీ పడేటువంటి స్థాయిలో ఉంటుందా? ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు వెళ్ళి సందర్శించినటువంటి ప్రభుత్వ పాఠశాల విషయం కాదు నేను చెప్పేది. ఇది కాకుండా ఇతర ప్రభుత్వ పాఠశాలలు సామాన్య ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడేటువంటి అవకాశం, సందర్భం వస్తుందా? ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు రాణిస్తున్నారు అంటే, ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఇప్పటికి కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు అంటే, వారి గురించి చెప్పడం మాత్రమే కాదు, ఆ పాఠశాలలో ఇంకా సదుపాయాలు ఎంతవరకు కల్పిస్తున్నారు అనేటువంటి రీతి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. 2 ఏళ్ల కాలంలో దాదాపు 972 పాఠశాలలు మూసివేస్తుంటే, ప్రతి పాఠశాలలో కనీసం ఈ మూసివేసినటువంటి పాఠశాలలో 10 మంది విద్యార్థుల కంటే తక్కువ మంది ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వ నిబంధనగా పెట్టుకోవచ్చు. 10 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాలను మూసివేస్తాం, సమీపంలో ఉన్నటువంటి వేరే పాఠశాలను విలీనం చేస్తామని. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు వేరే పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళాలా? అక్కడ ఉన్నటువంటి సదుపాయాలతో, అక్కడ ఉన్నటువంటి చాలని ఉన్నటువంటి రోడ్లతో, అక్కడ ఉన్నటువంటి ఆ కొండల్లో, గుట్టల్లో, రాళ్లలో నడుచుకుంటూ వేరే పాఠశాలలో విలీనమున అయితే హేతుబద్ధీకరణ పేరుతో ఈ విధమైన విలీన ప్రక్రియ చేపడితే అంత దూరం ఆ విద్యార్థులు నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భం రావాల్సి కదా. విదేశాల్లో అనుకుంటాను, ఐ థింక్ బ్రిటన్లో ఒకే ఒక్క విద్యార్థి ఉందని ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ నడిపినటువంటి సందర్భాలు చాలా ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తూనే ఉంటాయి. కానీ 10 మంది ప్రభుత్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నా పాఠశాలను మనం మూసివేయడం, విద్యార్థులు చాలకుండా ఉండడం, విద్యార్థులను ఆకర్షించేటువంటి సదుపాయాలు లేకపోవడం, తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలే నాణ్యమైన విద్యను బోధిస్తాయి, ర్యాంకుల పంట పండిస్తాయి అనేటువంటి ఆలోచన ధోరణి తల్లిదండ్రులు రావడం కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పంపకుండా ఉండడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఒకే ఒక విషయం, సమాజానికైనా దేశానికైనా ఒక సమగ్రమైనటువంటి వికాసం లభించాలంటే ప్రాథమిక విద్య చాలా అవసరం. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, లేదా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నత విద్యను ఎక్కడ అభ్యసిస్తారు? ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్తారా, వెళ్ళరా, ప్రైవేటు కళాశాలకు వెళ్తారా అనేటువంటి విషయాలు పక్కన పెట్టేద్దాం. కానీ పేద విద్యార్థులు, పేద కుటుంబాలు, మధ్యతరగతి వర్గాలు పిల్లలకు ఉచితమైనటువంటి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి యూడైస్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన తీవ్రమైన ఆందోళన, చర్చకు ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. గడిచినటువంటి 2 ఏళ్లలో 972 పాఠశాలను క్లోజ్ చేశారంటే దీన్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి ధోరణిలు కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది. చూడాలి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన త్వరితగతిన చర్యలు తీసుకోబోతున్నాయా? క్లోజ్ చేసినటువంటి పాఠశాలలు కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో వాటిని ఓపెన్ చేసేటువంటి దిశగా వేరే మార్గదర్శకాలు జారీ చేసేటువంటి అవకాశం కనబడుతుందా? ఉపాధ్యాయ సంఘాలతో పాటుగా తల్లిదండ్రులు, విద్యావేత్తలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయాలంటే గ్రామీణ గిరిజన ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. 10 కిలోమీటర్ల వరకు వాళ్ళు నడిచి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక పాఠశాల నుంచి వేరే పాఠశాలలో జాయిన్ అయితే వారు చదువుకునేటువంటి విధానం పైన కూడా దీని ప్రభావం పడుతుంది. కాబట్టి సో శీలేన సోబతే విద్య అంటారు పెద్దలు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనం కూడా వేచి చూద్దాం.